బ్యాక్ టు 7 PM న్యూస్. భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అమావాస్యరెడ్డి కండ్రిగా రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సత్యవేడు శ్రీకాళహస్తి మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వరదయపాళెం మండలం గోవర్ధనగిరి వద్ద పాముల కాలువ ఉధృతంగా ప్రవహించడంతో చెన్నై తిరుపతి మధ్య రాకపోకలు 2 రోజులుగా నిలిచిపోయాయి. ఎస్సీ బాలికల హాస్టల్, బీజీఆర్ గిరిజన కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో గిరిజనులకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వాళ్ళని 100 ఎకరాల్లో పంట దెబ్బతినింది. కేవీబీపురంలో కాళంగి గేట్లు మరమ్మతు గురి కావడంతో ఒక గేటు విరిగిపోయింది. దీంతో నీరంతా వృధాగా పోతోంది. బిఎన్ కండ్రిగ మండలంలో వర్షానికి 15,000 హెక్టార్లలో పంట నీట మునిగింది. వెంకటరాజులు కండ్రిగ వద్ద వాగులో పడి గీత అనే యువతి చనిపోగా మడూరు చెరువులో వరద ప్రవాహానికి రామయ్య అనే వ్యక్తి గలంతయ్యాడు.